హాయ్ లతాస్ ఐడియాస్ అండి, క్రియేటివిటీ అండి. ఈరోజు మీకు 5 టిప్స్ చెప్తానండి. ముందుగా టమోటాస్ అండి. ఈ సమ్మర్ సీజన్లో ప్రతిరోజు కూడా టమోటా రసం పెట్టుకొని తాగినా కూడా చాలా మంచిదండి. ఒక్కొక్కసారి మన కళ్ళకు వేడి చేస్తుంది కదండి. అలా వేడి చేసినప్పుడు టమోటాస్ను ఈ విధంగా రెండుగా కట్ చేసి కళ్ళు మూసుకున్న తర్వాత వీటిని కళ్ళ మీద పెట్టుకున్నాం అనుకోండి, చాలా వెంటనే చలువ చేసేస్తుందండి. ఒక్కొక్కసారి మన దగ్గర కీరా లేనప్పుడు ఇలా చేసుకోవచ్చండి. ఓకేనండి. సెకండ్ టిప్ వచ్చేసి తులసి సీడ్స్ అండి, తర్వాత కటోరా. ఇవి రోజంతా కూడా రాత్రంతా ఈ వేరుగా నానబెట్టేసి వేడి చేస్తున్నప్పుడు వీటిని మార్నింగు కొంచెం చక్కెర కానీ లేకపోతే తేనె కానీ కలుపుకొని తాగేసామంటే మాత్రము చక్కగా చలువ చేసేస్తుందండి. అదేవిధంగా మూడో టిప్ అండి, ఈ యొక్క నిమ్మకాయ జ్యూస్ను తరచుగా సమ్మర్ సీజన్లో ప్రతిరోజు తాగినా మంచిదేనండి. కాకపోతే చక్కెర కాకుండా తేనె కలుపుకొని తాగితే మంచిగా ఉంటుందండి, చలువ చేసేస్తుంది. అదేవిధంగా బనానాస్ అండి. ఈ బనానాస్ ప్రతిరోజు కూడా ఒక బనానా అయితే కంపల్సరీ తినాలండి ప్రతి ఒక్కరూ. ఇంకా సన్నగా ఉండే వాళ్ళైతే ప్రతిరోజు రాత్రిపూట పెరుగన్నంలో ఒక బనానా నంచుకొని తిన్నారంటే తక్కువ టైంలోనే ఎక్కువ బరువు రావడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఇవండి గులాబీ జామీకాయలు అంటాము వీటిల్ని, లేదా ఇంగ్లీష్లో వాటర్ యాపిల్ అంటామండి. వీటిల్ని మనము సమ్మర్ సీజన్లో తినడం వల్ల మంచిగా చలువ చేస్తుందండి, దాహార్తిని కూడా తీరుస్తాయి. కాబట్టి ఇవి మనకి ఈజీగా సమ్మర్ సీజన్లో దొరుకుతూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా తినాలండి. ఈరోజు మనము 5 టిప్స్ చెప్పుకుందామండి. ఒకటి టమాటాస్ గురించి, తర్వాత ఈ కటోరా అండ్ తులసి సీడ్స్ అండి, అదేవిధంగా నిమ్మకాయ గురించి చెప్పుకున్నాము, బనానాసు అండ్ గులాబీ జామీకాయలు అండి, లేదా వాటర్ యాపిల్స్ అంటాం అన్నమాట వీటిల్ని. ఈ 5 కూడా చక్కగా ఈ సమ్మర్ సీజన్లో తీసుకున్నాము అంటే మన శరీరానికి ఉన్నటువంటి వేడంతా కూడా పోతుందండి. కాబట్టి మనందరం కూడా తీసుకోవడానికి ప్రయత్నిద్దాము. అప్పుడప్పుడు అయితే కొన్ని టిప్స్ అయితే మీతో పంచుకోవాలి అనుకుంటున్నానండి. ఓకే, బాయ్ అండి.